హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన ధ్యాన అంశము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము. నేను చదువుతున్నాను, వినండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్త వృత్తి చెప్పున దాన్ని త్రిప్పును. ఇక్కడ ఈ మాట మనం అనేక సార్లు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటను మనం ఉపయోగిస్తూ ఉంటాము. దేవుని యొక్క చేతిలోనే ప్రతి మనిషి యొక్క హృదయము ఉంది. ఇక్కడ రాజు అంటే కేవలం రాజుల హృదయాలే ఉంటాయి, మన హృదయం ఉండదు అని అనుకోవడానికి లేదు. ప్రతి వాని హృదయము కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన దాన్ని ఎలా అయినా త్రిప్పగలడు అనేటువంటి విషయం మనకి ఈ వచనంలో తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కఠినమైన హృదయాలు ఉంటాయి, కొన్ని రాతి హృదయాలు ఉంటాయి. ఆ రాతి హృదయాన్ని నేను మాంసపు గుండెగా చేస్తాను అంటారు ప్రభువు. ఇవన్నీ మనం చదువుతాం, కానీ ఇక్కడ స్పెషల్గా రాజులు అంటే వాళ్ళు నియంతలు, డిక్టేటర్స్, అంటే బాగా కఠినాత్ములు, మన మీద నియంతృత్వం చేసేవాళ్ళు. చాలా వాళ్ళ హృదయాలు కొంచెం కఠినంగా ఉంటాయి అన్నమాట, రాజుల హృదయాలు. అటువంటి రాజుల హృదయాలనే దేవుడట నీటి కాలువలలాగా త్రిప్పేస్తాడంట. ఆయన తన చిత్త వృత్తి చెప్పున దానిని త్రిప్పును. ఇప్పుడు ఒక నీటి సెలయేరు ప్రవహించి వస్తూ ఉంటే దాన్ని మనం ఎటు కావాలంటే అటు మళ్ళిస్తూ ఉంటారు, చెరువుల్లో కానీ లేకపోతే రివర్స్ కానీ. మరి ఎక్కడి నుంచో వస్తున్నటువంటి నదులకు ఆనకట్టలు కట్టి అది వెళ్ళేటువంటి మార్గాలు దాన్ని సరళం చేసి దానికి మళ్ళీ అటువైపు అంతా కూడా గోడలు కట్టడం, ఆనకట్టలు కట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాన్ని ఎటు కావాలంటే అటు త్రిప్పుతారు. ఆ యొక్క నీటి యొక్క ప్రవాహాన్ని అలా త్రిప్పి కడుతూ ఉంటారు. అలా కఠినమైనటువంటి రాజు హృదయాలను దేవుడు ఏం చేస్తాడంట, ఆయన తన చిత్తవృత్తి చెప్పున ఆ రాజు యొక్క హృదయాన్ని ఎలా కావాలంటే అలాగ ఆయన త్రిప్పివేస్తారు అనేటువంటి మాట సామెతల గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఆయన హృదయాల్ని కఠినంగా ఉంచగలుగుతారు, మంచిగా మన పక్షంగా త్రిప్పగలుగుతారు. ఎజ్రా గ్రంథం ఒకసారి తెరవండి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము, 397వ పేజ్, స్టార్టింగ్ వచనం చదువుతున్నాను, చూడండి. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులోని ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీల ప్రదేశమందు ఎగ్బతానాయను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. ఇదంతా ఏంటంటే కోరేషు రాజుతో దేవుడు మాట్లాడతాడు కదా. కోరేషు రాజుతో మాట్లాడి యూదులు మందిరం కట్టించుకోవడానికి యూదులందరినీ కూడా వెళ్ళిపోనియండి అని చెప్తారు కదా. ఈ విషయాలన్నీ కూడా దర్యావేషు రాజు చదివి యూదుల్ని ఏమి ఆటంకపరచకుండా వాళ్ళ మందిరాన్ని కట్టించుకోవడానికి వాళ్ళని పంపించేయండి అని చెప్పి చాలా 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 సహాయం ఆ రాజు అందచేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఆ రాజు పేరు దర్యావేషు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయం అంతా చదువుకుంటే 6వ అధ్యాయం 6వ వచనంలో మీకు తెలుస్తుంది, చూడండి. కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చాను, నది అవతల అధికారి అయిన తత్తనై అను నీవును శతర్భోజనయి అను నీవును నది యువతల మీతో కూడా నున్న అపెర్సకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి, మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా రాజు యొక్క సొమ్ములో నుండి, ఇంక ఇదంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, రాజు సొమ్ములో నుంచి ఇవ్వమంటున్నాడు. ఎవరు? దర్యావేషు రాజు. దర్యావేషు రాజు మన రాజు ఖజానాలో నుంచి, సొమ్ములో నుంచి ఏమేమి మీరు పంపించాలి, దహన బలులకి ఏంటి, అన్నిటికీ ఏమేమి పంపించాలో ఆ రాజు చాలా చక్కగా క్లియర్గా చెప్పి యూదుల పనికి మీరు ఎంత మాత్రం కూడా ఆటంక పెట్టద్దు, వాళ్ళని మందిరం కట్టుకొనియండి, కట్టుకోవడానికి అవసరమైనవన్నీ ప్రొవైడ్ చేయండి, రాజు ఖజానాలోంచి ఇంకా అవసరమైనవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అని ఇవన్నీ కూడా చేశాడంట. ఎందుకు అంటే లాస్ట్ వచనం చూడండి, 6:22 చూడండి. ఏలయనగా ఇజ్రాయేలీల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరుచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేశాను. హల్లెలూయా. చూసారా, దేవుడు ఏం చేశాడంట, రాజు హృదయాన్ని దేవుడు యూదుల వైపు త్రిప్పి, చూసారా, అక్కడ ఉందా క్లియర్గా. ఇప్పుడు మనకి సామెతల గ్రంథకర్త ఏమి రాశాడు, ఆయన రాజుల హృదయాన్ని నీటి కాలువలుగా చేసి తన చిత్త వృత్తి చెప్పున దాన్ని త్రిప్పుతాడు.
ఇప్పుడు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చెరలో ఉండిపోయారు యూదులు. వాళ్ళ మందిరం పాడైపోయింది, పట్టణం పాడైపోయింది. కట్టాలి అని కోరేషు ద్వారా వీళ్ళు ప్రేరేపించబడి వచ్చినప్పటికీ వాళ్ళు మందిరం కట్టలేకపోయారు. అప్పుడు తర్వాత వచ్చినటువంటి రాజు ఈ యొక్క దర్యావేషు. 3 రాజుల కాలంలో ఇది జరుగుతుందండి. ఆ కోరేషు, దర్యావేషు, ఇంకొక రాజు ఎవరో ఉంటారు. మొత్తానికి ఈ రాజులు అందరూ, ఈ 3 రాజుల్ని కూడా దేవుడు అలాగే వారి హృదయాలను త్రిప్పి అక్కడ మందిరం కట్టించడానికి అవసరమైనటువంటి హృదయాన్ని ఆ రాజుకి ఇచ్చినప్పుడు వీరు మందిరము కట్టి ముగించారంట. హల్లెలూయా. మరి ఈరోజు మనకి అర్థం అవ్వాలి, దేవుడు ప్రతి హృదయాన్ని కూడా తిప్పడానికి సమర్థుడు. అంత కఠినమైనటువంటి రాజులు వాళ్ళు, శత్రు రాజులు. వాళ్ళ పితరులే వీళ్ళని కొల్లగొట్టుకుని వీళ్ళని జయించి వీళ్ళని తీసుకుని వచ్చేసారు. వీళ్ళు ఇక్కడ ఎంతో ఉపయోగకరమైన వారుగా ఉన్నారు, అక్కడ మెంబర్స్ అయిపోయారు, అక్కడ సిటిజన్స్ అయిపోయారు వాళ్ళు. అయినప్పటికీ కూడా కోరేషుతో ఆకాశమందలి దేవుడు మాట్లాడి వీళ్ళని ప్రేరేపించి పంపించి ఎజ్రా, నెహమ్యాల కాలంలో ఒకరి తర్వాత ఒకరికి వీరికి అలా సహాయం చేస్తూ ఇక్కడ మనం చూసినప్పుడు దర్యావేషు, ఈ దర్యావేషు రాజు యొక్క హృదయాన్ని దేవుడు త్రిప్పివేసి వీరికి అది కట్టేటట్లుగా సహాయం చేసినట్లు ఇక్కడ మనం క్లియర్గా లేఖనంలో చూస్తాం. మరి కొన్నిసార్లు కొన్ని హృదయాలు కఠినం చేసేస్తూ ఉంటాడు దేవుడు. అలా కఠినమైపోయినటువంటి హృదయాన్ని మనం చూస్తాము. నిర్గమకాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. నీవు నీ కుమారునికి నీ కుమారునికి నీ కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరచితినెను. ఇప్పుడు మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్తున్నారు దేవుడు? నేనే కఠినం చేశా. ఈ విషయాలన్నీ కూడా తర్వాత కుమారులు ఇవన్నీ కూడా తెలుసుకొని దేవుడు ఎన్ని అద్భుతాలు వాళ్ళ మధ్యలో జరిగించాడని తెలుసుకోవాలంటే కఠినంగా ఉండాలి. ఫరో కఠినంగా ఉంటేనే అక్కడ ఒక అద్భుతం వీళ్ళు చేయగలుగుతూ ఉంటారు. లేకపోతే వెళ్ళిపోనియండి అని ఫస్టే వెళ్ళిపోనిచ్చారనుకోండి, ఫరోని అడిగారు, ఫరో పంపించేశాడు, వీళ్ళు వెళ్ళిపోయారు అనేటువంటిది మామూలుగా తెలుస్తుంది. కానీ ఎన్ని రకాల అద్భుతాలు దేవుడు అక్కడ చేశాడంటే, ఎప్పుడు చేశాడంటే ఫరో హృదయము కఠినముగా ఉన్నప్పుడే ఇన్ని రకాల అద్భుతాలు చేయడానికి దేవుడు అక్కడ అవకాశం తీసుకున్నారు. మరి మన జీవితంలో కూడా దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి కొన్ని సందర్భాల్లో అటువైపు వ్యక్తులు కఠినంగా ఉన్నప్పుడు, పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు మనకు దేవుడు అందులోనే అద్భుతాలు చేస్తూ ఉంటాడు, అందులోనే ఆశ్చర్యాలు చేస్తూ ఉంటాడు. మనకు తెలుస్తుంది నిజంగా ఎలా పోషింపబడుతున్నాం కదా ఇన్ని సంవత్సరాలు, ఇందులోనే ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా దేవుడు. ఇవన్నీ ఎందుకు అక్కడ కఠినం అవుతుంది అంటే మన పిల్లల వరకు మనం ఏమని చెప్పుకోవాలి, ఇలా అయ్యింది, ఇంత ప్రొవైడ్ చేశాడు దేవుడు, ఇన్ని కార్యాలు చేశాడు దేవుడు, ఇన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఇన్ని ఆశ్చర్యాలు మా జీవితంలో చేశాడు, ఇది మామూలు విషయం కాదు అని మేము చెప్పుకోవడానికి రేపు పొద్దున్న ఎంత చూడండి పరిస్థితులను కొంచెం కఠినత్వంలోనికి నడిపించాడు ఆయన. ఇలా ఫరో విషయంలో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఒక హృదయం కఠినమైపోయింది. ఇప్పుడు మన జీవితం దగ్గరికి వచ్చేస్తే కొంతమంది కుటుంబాలలో భర్తలు కఠినమైన హృదయాలు కలిగిన వాళ్ళుగా, కొంతమంది భార్యలు కఠినమైన హృదయాలు కలిగిన వాళ్ళుగా, కొంతమంది పిల్లలు కఠినమైన హృదయాలు కలిగిన వాళ్ళుగా, బాబోయ్ వీళ్ళని మేము మార్చలేము, దేవుడు దిగొచ్చినా వీళ్ళు మారరు అనుకునేటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి కదా ప్రమీల గారు. కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అనుకుంటాం నిజమే నా వల్ల కాదు అనుకుంటాం. ఎందుకని? వాళ్ళ హృదయాలు కఠినమైపోయిన హృదయాల్ని ప్రభా నీవు మార్చు అని ప్రార్థన మనం చేస్తే మారేటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. కానీ ఇక్కడ చెరకాలమే. ఇక్కడ ఎజ్రా వాళ్ళ ద్వారా దగ్గరికి వచ్చే వరకు కొంతకాలం వాళ్ళు చెరలో ఉండాల్సి వచ్చింది. కారణం అప్పుడున్నటువంటి మనుష్యుల యొక్క దేవునికి విరోధమైనటువంటి అతిక్రమాలు, అవిధేయతలు, చేతకానితనం, దేవునిని లెక్క చేయనితనం ఉన్న కారణంగా అదంతా ముందుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, తర్వాత జనరేషన్ వాళ్ళకి భ్రష్ట మనస్సును కలుగజేస్తాడంట. వారు దేవుని మాట విననొల్లకున్నారు గనుక భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించండి. తెలుసా ఈ మాటలన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నీ ఇంట్లో కఠినాత్ముడైన ఒకడు ఉన్నాడు అంటే, త్రాగుబోతూ, తిరుగుబోతూ, తిట్టుబోతూ, జోదరి ఇలా ఉన్నారు అంటే ముందు నీ అవిధేయతలే దీనికి కారణం. ఇప్పుడు నువ్వు ఇతనిని మార్చడానికి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే ఆ పర్టికులర్ చెరకాలము తీరిపోవాలి అంటే ఏం చేయాలి? అయితే నీవు అధికముగా ప్రార్థన చేసి ముందు నీ తప్పిదాలని నీవు ఒప్పుకోవాలి. ఇక్కడ వాడు మారాలి.
లేదంటే భర్త అతను మారాలి, అతను మారాలి, అతను మారాలి, అయ్యో మేము ఇలా అయిపోతున్నామని అనుకుంటున్నారే మీరు ముందు మీరు చేసిన తప్పిదాలని ఒప్పుకోవాలి. దానియేలు ప్రార్థన చేస్తాడు. 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, చెరకాలం కంప్లీట్ అయిపోయింది, విడుదల కాలం సమీపించింది. అయ్యా, ఈ బబులోను చెరలో నుంచి నీ ప్రజలను విడిపిస్తానని వాగ్దానం చేసావు, 70 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఏం చేస్తాడు? ముందు పాపాలు ఒప్పుకుంటాడు. అవునా కదా? చెప్పండి. ముందు ఇలా చెప్పి ఏం చేస్తున్నాడు? మా పితరులు ఇవన్నీ చేశారు అంటే జెన్యూన్గా ఒప్పుకోవడం అవ్వదు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఏమో మా పిల్లలు ఒకవేళ నీకు ఆయాసకరంగా ఉన్నారేమో, నీకు తెలీదా? ఉన్నారో లేదా? ఉన్నారు, నీకు విరోధంగా చేస్తున్నారు నాయనా, వాళ్ళ తప్పిదాలు నా తప్పిదాలుగా ఒప్పుకుంటున్నాను, వాళ్ళని కూడా మార్చు. ఇది కాదు నీ ప్రార్థన. ఇక్కడ కూడా కన్నింగే. దేవుడి దగ్గర కూడా ఒకవేళ నేను బాగోలేనేమో, తెలీదా నీకు? బాగున్నావో బాగోలేవో, నేను మంచిగా లేనయ్యా, నా మనసు చెడ్డగా ఉందయ్యా, అనేక సందర్భాలలో నా నోరు చెడ్డగా ఉందయ్యా, నేను చెడిపోయి మాట్లాడుతున్నానయ్యా, నిన్ను ఆయాసపరిచాను, మా పితరులు ఇలా 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 చేశారని దానియేలు ఒప్పుకుంటూ 21 దినాల ఫస్ట్ డే ప్రేయర్ చేసిన వెంటనే దేవదూత పరలోకము నుంచి దిగి వచ్చాడు. హల్లెలూయా. మనము ఇంట్లో ఎవరైనా మీకు ముళ్ళుగా, ఏకుగా, మేకుగా ఉన్న భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ ఉంటే ముందు మీరు చేసిన అవిధేయతలు దేవుని దగ్గర ఒప్పుకోండి. బైబిల్ నుంచే చెప్తున్నాను నేను మీకు. అప్పుడు వీళ్ళ కఠిన హృదయము కరగజేయువాడు దేవుడే. క్లియర్గా అర్థమైపోయింది. నేను ఎలా త్రిప్పుతాడంట ఆయన తన చిత్తవృత్తి చెప్పున ఒక రాజు హృదయాన్ని ఇలా నీటి కాలువలా తిప్పేస్తానే నేను, అలాగ నీ ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క హృదయాలని నేను త్రిప్పగలను. హల్లెలూయా. నీ భర్త హృదయం త్రిప్పబడుతుంది, నీ భార్య హృదయం త్రిప్పబడుతుంది, నీ బిడ్డల హృదయము దేవుని తట్టు త్రిప్పబడుతుంది, తల్లిదండ్రుల తట్టు తిప్పబడుతుంది. ఎప్పుడు అంటే నీ అవిధేయతలు నీవు ఒప్పుకొని అతని కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ అవిధేయతలు ఫస్ట్ నీవు ఒప్పుకుంటే అవి ఆ దేవుడి దగ్గర ఒప్పుకోలు చేసుకున్నప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవాలి. అవి ఓకే, నేను నీ ప్రార్థన అంగీకరించాను అనే వరకు చేయాలి. అందుకే ముందు ఎవరినైనా మార్చే ముందు మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి అనేది ఇక్కడ నేర్పిస్తూ ఉంటాం. ముందు మనం కరెక్ట్ అవ్వాలి, మనం చూసే కోణము కరెక్ట్ అవ్వాలి, మన హృదయాలు కరెక్ట్ అవ్వాలి. అప్పుడు అతడు మారతాడు ఖచ్చితంగా. నువ్వు మారు ఫస్ట్, తర్వాత అతను మారతాడు అంటాడు దేవుడు. ఇది క్లియర్గా మనకి ఇక్కడ ఈ యొక్క లేఖన భాగంలో అర్థమైపోతుంది. రాజు హృదయాన్నే నియంతలనే వారి హృదయాలనే నేను మార్చగలను. ఫరో హృదయం నేనే కఠినం చేశా. ఎందుకంటే రాబోయే దినాలలో పిల్లలు దీని గురించి మాట్లాడుకుంటారు. ఎన్ని అద్భుతాలు చేశాడో దేవుడు అని చెప్పుకుంటారు. ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత తన ప్రజలను ఆయన తీసుకెళ్ళాడని మాట్లాడుకోవడానికే అతడి హృదయము కఠినం చేశాను. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి వెళ్ళి, కానీ కఠినంగానే ఉంటుంది. ఇదేంటో మరి, నువ్వు వెళ్ళి మరలా ట్రై చేయి, కఠినంగానే ఉంటాడు అని చెప్తున్నారు దేవుడు. మనం ఎస్తేరు గ్రంథం దగ్గరకు వస్తాం. వచ్చినప్పుడు ఎస్తేరు ఏం చేస్తుంది? రాజు హృదయం ఎలా ఉందంటే యూదుల పక్షముగా చేదుగా అయిపోయి ఉంది. ఆల్రెడీ మరణ శాసనం జారీ చేయబడిపోయింది. యూదులను చంపాలి అని నిర్ణయించుకున్నాడు రాజు, హృదయంలో నిర్ణయించుకున్నాడు, ముద్ర కూడా వేసేశాడు. ఇప్పుడు ఈ రాజు హృదయాన్ని మార్చాలి. మొర్దెకై చెప్తున్నాడు, ఏమన్నా నువ్వు చేయగలవా అని అడిగాడు. నేనేం చేయలేను, ఎందుకంటే నాకుగా వెళ్ళే ఛాన్స్ లేదు. ఆయన వచ్చి చాలా కాలం అయ్యింది. అసలు రాజు దగ్గరికి పిలవకుండా వెళితే చాలా ప్రమాదము. ఇప్పుడు ఏం చేయాలంటే తనకు తాను కరెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్. హల్లెలూయా. దానికి సాధనం ఏంటండి? ఉపవాసము. ప్రార్థన అనే పదం ఎస్తేరు గ్రంథంలో ఎక్కడా ఉండదు. ఏం చేస్తుంది ఆమె? ఉపవాసము చేస్తూ అంగలారుస్తున్నారు వాళ్ళు జనాంగము కొరకు. అంటే సొంత జనాంగం మొత్తము చనిపోకుండా ఉండడం కోసం రాజు కనికరం పొందుకోవడానికి ఉపవాసం ఉంది ఆవిడ. ఇది ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి మీరు. ఆవిడ ఏం చేస్తుందంటే రాజు దగ్గరికి నువ్వు వెళతావు, నీ దేవుడి దగ్గరికి, ఆయన కనికరం నీ మీదకి దిగొస్తే అప్పుడు ఆయన అడుగుతాడు ఏం కావాలి. వాడు మారాలి. అప్పుడు నాయనా వాడు మారాలి, ఆవిడ మారాలి, వాళ్ళు మారాలి. వాళ్ళు మారితే మా జీవితాలు బాగుపడతాయి నాయన. శాంతి సమాధానం లేదు నా భర్త వల్ల, ఇదిగో నా అల్లుడి వల్ల శాంతి సమాధానం లేదు, నా కుమారుడి వల్ల శాంతి సమాధానం. కఠినాత్ముడు, దయ్యం పట్టిన వాడిలాగా ప్రవర్తిస్తున్నాడయ్యా. లేవా ఈ కుటుంబాలు? ఉన్నాయా? ఎన్నున్నాయో ఎంతోమంది దగ్గర వాడు దయ్యం పట్టిన వాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. ప్రభా ఏం చేయాలి? కఠినాత్ముడు అయిపోయాడయ్యా, హృదయం కఠినమైపోయింది ప్రభువా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వెళ్ళి
ఉపవాసం ఉండి ఫస్ట్ ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలా? ఉపవాసం అంటే ఏంటంటే దేవునికి సమీపముగా వెళ్ళి పశ్చాత్తాపం. ఉపవాసం అంటే నువ్వు గోనె బట్ట కట్టుకొని బూడిద పూసుకొని అప్పుడు నువ్వు ఉపవాసం ఉండడం అనేది ఓల్డ్ టెస్టిమెంట్ ఉపవాసం. అంటే గోనె బట్ట కట్టుకోవడం అంటే ఏంటి? మనల్ని మనము తగ్గించుకోవాలి. ఈ ప్రొసీజర్లో నిన్ను నువ్వు తగ్గించుకో ఫస్ట్. తరువాత బూడిద పూసుకున్నావు నువ్వు అంటే రిక్తునిగా చేసుకోవడం అన్నమాట. మా వల్ల కాదు, నేను రిక్తుడను అంటే ఏంటంటారు? నేను ఖాళీ, అసలు నేనేం చేయలేను, నా నోటితో నేనేం చేయలేను, నేను వాదించి ఏమీ చేయలేనయ్యా, కౌన్సిలింగ్ చేసి నేనేమీ చేయలేనయ్యా, వెళ్ళి కూర్చొని గడ్డం పట్టుకుని బ్రతిమిలాడి ఏడ్చినా నేనేమీ చేయలేనయ్యా. అది బూడిద. నేను బూడిదని నేనేం చేయలేను. వెళ్ళి ఏడ్చాము మారు 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 అని ఏడ్చాము, నోవే, వాళ్ళు మారరు. ఆ తర్వాత అరిచావు, నీ నోరున్నంత రోజులు అరిచావు, నువ్వు ఇలా చేస్తే అలా చేస్తే నేను చస్తా, నేను పోతా, నేను ఇది చేస్తాను బెదిరించావు. మళ్ళీ నువ్వే ఆయాసం తగ్గించుకుని అన్నం తినేసి మూలను పడుకోవడమే. ఇంకా మూడవది తర్వాత ఇంకేం చేసాం మనం? ఇంక ఎంతమంది దైవజనులకో రిక్వెస్ట్లు ఇచ్చేసాం, మారాలి ప్రార్థన చేయండి, మారాలి ప్రార్థన చేయండి, మారాలి. నో వే, అది కూడా అవ్వదు నీకు. నీవే గోనె బట్ట కట్టుకోవాలి, నీవే బూడిద పూసుకోవాలి, నీవే నిన్ను నీవు తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని పోయి ఉపవాసం ఉండి. దేవుడు ప్రతిదానికి అదే చెప్తాడు. మీ సంవత్సరాల తరబడి తినివేసిన పంటను నేను మీకు ఇవ్వాలంటే మీరు వెళ్ళి ఇదే చెయ్యాలి మీరు. అప్పుడు నేను మీ సంవత్సరాల తరబడి తినివేసిన పంట, అవి ఏంటది? పసర పురుగులు తినివేసినవి, గొంగళి పురుగులు తినివేసినవి, మిడతలు తినివేసినవి, ఆ చీడ పురుగులు తినివేసినవి, ఆ తినివేసిన సంవత్సరాల పంట అంతా నేను మీకు ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, హల్లెలూయా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే. ఇవన్నీ చేసింది ఎవరు? ఎస్తేర్. రాణి తగ్గించుకోవడం అంటే ఒకసారి చూడాలి మీరు. రాణిగారు తగ్గించుకోవడం, గోనెబట్ట కట్టుకోవడం, ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు వచ్చి 4 రోజులైనా సరే మారిపోతుంది మొత్తం అంతా. ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది ఆమె, ఇప్పుడు రాణిగా ఉంది ఆమె. వాళ్ళు రాణి గోనెబట్ట కట్టుకోకూడదు, గోనెబట్ట కట్టుకున్న వాళ్ళు కూడా వీధిలో కనబడకూడదు అక్కడ. అందుకే కదా మొర్దెకైకి చెప్తుంది, అయ్యో నువ్వు గోనెబట్ట కట్టుకుని రాజవీధిలోనికి వచ్చేవేంటి, అర్జెంటుగా బట్టలు మార్చుకోమను, రాజు చూశాడంటే ప్రమాదం అయిపోతుంది, రాజు ఎదురుగా అటువంటి వాళ్ళకి కనబడకూడదు. ఎంత డేరింగ్ అండి రాణికి. ఈ 3 రోజుల్లో ఆయన వచ్చేస్తే ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఈ 3 రోజుల్లో రాజు ఎప్పుడొస్తాడో తెలియదు అంతఃపురానికి, ఆయన వచ్చేస్తే ఎంత అంతే, ఆవిడకి పనిష్మెంటే వస్తుంది. ఎందుకంటే కనికరం ఉండదు, కఠినంగా ఉంటాడు రాజు అక్కడ. కాబట్టి ఆవిడ ఎంత డేరింగ్ చేసిందంటే ఆవిడ వెళ్ళి అసలు ఆ తగ్గించుకొని ఆవిడ ఉపవాసము ప్రకటించుకుని తన చెలికెత్తలు కూడా అక్కడ ఉపవాసము ప్రకటించుకొని ఇప్పుడు వచ్చి రాజు ఎదుట నిలవబడింది. ఏ ఏరియాలో అక్కడ నీకు ఏమి అవసరత ఉంది అని అడగడానికి రాజు ఎంత బాగా అడుగుతాడంటే చూద్దామా. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, అంటే ఇప్పటి వరకు అవన్నీ తీసేసి ఆవిడ చాలా దీనముగా ఆయన ఉపవాసము గదిలోనికి వెళ్ళి అవన్నీ చేసి వచ్చింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి హల్లెలూయా. ముందు మన ఇంట్లో వాళ్ళని దేవుడు మార్చాలి అంటే మన మీద దయ. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇది చాలా పెద్ద విషయం. ఇప్పటి వరకు వాళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, అతను మారాలి, తాగుడు పోవాలి, నా భర్త కఠినంగా ఉన్నాడు, మారాలి 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 అని ఏడ్చి 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 విసిగిపోయారు అనేక మంది క్రైస్తవ్యంలో. ముందు మనం మారితే సిట్యుయేషన్స్ అన్నీ మారిపోతాయండి. ముందు నువ్వు నిజముగా మారితే పరిస్థితులను అన్నిటినీ కూడా మార్చి నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు దేవుడు. ఖచ్చితంగా ఇది బైబిల్ చెప్తున్న సత్యం. నేను ఎక్కడి నుంచో కొత్త సిద్ధాంతం ఏమీ చెప్పట్లేదు, నేను అనుభవించి మాత్రం చెప్తున్నాను ఇది. కాబట్టి చూడండి, రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము యొక్క కొన ముట్టెను. హల్లెలూయా.
ఆవిడొచ్చి ఆ దండము యొక్క కొన ముట్టింది. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? హల్లెలూయా. ఇప్పుడు అడగండి, నా భర్త మార్పు కావలెను, నా భార్య మార్పు కావలెను, నా బిడ్డ మార్పు కావలెను, నా అల్లుడు మార్పు కావలెను. ఇది ఏం కావాలో ఇప్పుడు అడగండి అమ్మా. మీరు ముందంతా ఒకటే చెవి కోసిన మేకలాగా అరుపులు అరిసినా అది అవ్వదు అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. అవ్వదు. కొంత ప్రొసీజర్ అంటూ ఉంటుంది. నీవు నిజముగా మారు మనసు అనుభవం పొందుకొని దేవుని దయకు ప్రాప్తురాలవైతే, మరియ దగ్గరికి వచ్చి దూత ఏమని మాట్లాడతాడండి? దయాప్రాప్తురాలా, నీకు శుభము. హల్లెలూయా. దేవుని దయకు ఆవిడ ప్రాప్తురాలయ్యింది. తన యొక్క మంచి మనస్తత్వము, మంచి నడవడి, తన యొక్క ప్రార్థనా తీరు, ఇవన్నీ ఏవో నచ్చినాయి దేవుడికి. రాగానే దయాప్రాప్తురాలా, నీకు శుభము. మరి సంసోను మదర్ దగ్గరికి వచ్చి, ఎలిజబెత్ దగ్గరికి వచ్చి అలా చెప్పారా? లేదు కదా. మరియ దగ్గరికి వచ్చి అలా చెప్పారు. ఆవిడ దయకు ప్రాప్తురాలయ్యారు. ఇక్కడ కూడా ఎస్తేరు, నీకేమి కావాలని అడిగినప్పుడు నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రావాలి అని చెప్పి చాలా జ్ఞానముతో వివేకముతో రాజుగారిని విందుకి ఆహ్వానించిన సందర్భం. ఇప్పుడు ఈ రాజు హృదయము ఎస్తేరు వైపుకి త్రిప్పేశాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా భార్యను ప్రేమిస్తున్నాడు 100%. ఏం చెప్తే ఇంక అంతే చేస్తాడు. వాడిని చంపేయంటే వేసేస్తాడు, రాజ్యం ఇచ్చేయంటే ఇచ్చేస్తాడు. ఎందుకని? రాజుగారి హృదయం ఎస్తేరు వైపుకి కంప్లీట్ టర్న్ అయిపోయింది. వింటున్నారు కదా వినేవాళ్ళు? మారుతారండి. మన ఇంట్లో వ్యక్తులు కూడా ఖచ్చితంగా మారుతారు. ఎవరైనా ఎంత బండవాడైనా, ఎంత భయంకరమైనటువంటి పాపము చేసిన వాళ్ళైనా సరే మారుతారండి తప్పకుండా. ఎందుకంటే హృదయాలను మార్చేవాడు ఆయన. మనుష్యులను ఆయన పిలుస్తాడు, పేర్లు పెట్టి పిలుస్తాడు. ఖచ్చితంగా పిలిచి, జక్కయ్య చెట్టు దగ్గర, అప్పుడు అతని హృదయం ఏమైపోయిందండి? అంతే. అసలు ఒక్క మాట మాట్లాడితే, పాట పాడుకుంటాం కదా, ఒక్క మాట చాలయ్యా, ఒక్క మరి ఏంటి ఇన్నిసార్లు నేను ప్రార్థన చేస్తున్నా, ఈ ఒక్క మాట ఏంటి, 2 మాటలు ఏంటి, అసలు దేవుడు మాట్లాడట్లేదు, అసలు ఉన్నావా నాయన అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. బైబిల్లో ప్రతిదానికి ప్రొసీజర్స్ ఉన్నాయండి. పైన కిందన వచ్చిన నువ్వు చదివావంటే ఇవి చేస్తే ఇది జరుగుతుంది. నీవు అలా ఉన్న ఎడల నేను ఇలా చేస్తా, నీవు నా తట్టు ఇలా తిరిగిన ఎడల నేను నీ తట్టు అలా తిరుగుతా, నీవు అలా చేస్తే నేను ఇలా చేస్తా, నీవు ఇలా ఉంటే నేను అలా ఉంటా, నీవు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతా, అప్పుడు మీ ఇంటికి వచ్చి నేను భోజనం చేస్తా. హల్లెలూయా. ఇది మర్చిపోయి బాప్తిస్మం తీసేసుకున్నాం, తెల్లబట్టలు వేసుకున్నామా, వేసేసుకున్నాం, వచ్చేసాం, లార్డ్ సప్పర్ తీసుకున్నామా, తీసేసుకున్నాం. మనం మారిపోయాం అనుకుంటున్నాం. మన హృదయము అంగీకరించబడాలి. మొన్న ఒక మాట, మంచి మాట చదువుకున్నాం ఏంటి? నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీకు అంగీకారము. హల్లెలూయా. నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా అయితే నీ నువ్వు ఇప్పుడు ఏం కావాలో అడుగు. ఆ రోజు ఎస్తేర్ని దేవుడు, అసలు ఆ రాజు ప్లేస్లో మనం దేవుడిని పెట్టుకుంటున్నాం. ఎస్తేర్ని రాజదండము చాపి అడిగినట్లుగా మన దేవుడు కూడా అడుగుడి, మరి అడుగుడి మీకు ఇవ్వబడను. చెప్పిన ఆయన అబద్ధమాడే ఆయన కాదు. అబద్ధమాడుటకైనా నరుడు కానే కాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, తర్వాత వెదకుడి మీకు, అంతే. కాకపోతే ఒక ప్రొసీజర్ ఉంది. ముందు నీవు దీన మనస్సు గలదానవై నీ హృదయాన్ని నీవు మార్చుకుని రూపాంతర అనుభవంలోనికి నువ్వు వచ్చి, ఇప్పుడు మీకు అర్థమైంది ఎవరినైనా మార్చడానికి ఫస్ట్ మనం మారాలి అని. వారి హృదయాలు కఠినంగా ఉన్న దేవుడికి చిట్టిక, క్షణము, సెకను వాళ్ళ హృదయం ఇలా మార్చాలా? పెద్ద నది అయినా సరే దాన్ని ఇలా టర్న్ చేసేస్తాడంట ఆయన. హల్లెలూయా. దాని యొక్క ఏమంటారు, దాన్ని పాయని ఇటువైపు తిప్పేస్తాడంట ఆయన. దాన్ని ఎలా త్రిప్పేస్తానో రాజుల హృదయాల్ని కూడా నేను అలా త్రిప్పేస్తాను. యెజ్రెల గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది కదా, రాజు హృదయాన్ని త్రిప్పేశానని రాయి చూపించాను కదా మీకు. రాజు హృదయాన్ని నేనే త్రిప్పేశా. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. ఎస్తేరు యొక్క జీవితంలో ఆ రాజు హృదయాన్ని ఎస్తేరు అలా నిలవబడితే ఆమె వైపు తిరిగిపోయాడు. అంతే, ఇంక రేపటి నుంచి నేను అలా చేయను, నువ్వేం చెప్తే అదే చేస్తాను, ఏం కావాలో చెప్పేస్తారంటే జస్ట్ డిన్నర్కి రా అంది. వచ్చేస్తాను, ఎన్ని పనులున్నా, అంతే కదా. ఈరోజే వచ్చేయమంటావా? నేను చాలా ప్లాన్స్ పెట్టుకున్నా, మీటింగ్స్ ఉన్నాయి, ఇంకేం లేవు,
వచ్చేస్తానని వచ్చాడు. వచ్చేసరికి అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూసినప్పుడు వాడేదో అక్కడ రాణిగారిని బలవంతం చేస్తున్నాడేమో అనుకున్నాడు. హామాను కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాడు. ఈలోపు ఇంకా రాజుకి 100% ప్రేమ పుట్టేసింది. ఇప్పుడు ఇంకా ఆవిడని ఎవరేం అనకూడదు, ఆవిడ ఏం చెప్తే అదే, వీడిని చంపేయకడంటే చంపేస్తాడు. ఇప్పుడు అలా త్రిప్పేశారు ఎస్తేరు వైపు దేవుడు. అసలు నిజంగా ఆ రాజు హృదయాన్ని అలా త్రిప్పేశాడు. అలా ఎలాంటి కఠినాత్ముడైన రాజో తెలుసు కదా. రాణిగారు ఆయన పిలిచినప్పుడు రాలేదని చెప్పి రాణినే విడిచిపెట్టేసినటువంటి రాజు, ఒక త్రాగేటువంటి రాజే అతను. త్రాగుబోతుల విందులో 24 గంటలు ఉండే రాజు ఆయన. 120 సంస్థానాలకి రాజు అంటే ఆర్డినరీగా ఉండదు ఆ పవర్. ఒక్క రాజ్యానికి రాజు అయితేనే పట్టుకోలేము, ఒక స్టేట్కి రాజు అయితేనే పట్టుకోలేము. 120 సంస్థానాలకి రాజుగారండి వచ్చి ఎస్తేరు నువ్వేం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు అని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. అది దేవుడు త్రిప్పితే హృదయం అలా త్రిప్పబడుతుంది. శాసనం మార్చబడింది. అసలు ఏ శాసనం అయితే రాజే జారీ చేశాడో ఆ శాసనాన్ని త్రిప్పి యూదులను బ్రతికించుకుంది ఆ యొక్క ఎస్తేరు. కాబట్టి ఈరోజు చాలామంది బాధపడుతున్నారు, చాలామంది ఎంతో దీనస్థితిలో ఉన్నారు. ఇళ్లలో ఒక్కరి వల్ల ఎంతో ప్రమాదాలు వచ్చి, ఒకడి హృదయం మారకపోవడం వల్ల, ఒక స్త్రీ హృదయం మారకపోవడం వల్ల, ఒక బిడ్డల హృదయం మారకపోవడం వల్ల ఈరోజు దేవుడు మరి ఈ సూత్రమే అనుకుంటున్నాను నేను చెప్పారు, మీకు మీరు మారి ప్రభు యొక్క దయకు మీరు ప్రాప్తులైతే అది ఎంతోసేపు కాదు, ఎలాంటి వాడైనా ఒక్క క్షణంలో తెగిపోతాయి. ఆ దయ్యాలు పట్టిన సేన ఎన్ని దయ్యాలైతే ఏముంది, ఆయన ఒక్కసారి మాట్లాడితే కార్యం జరిగిపోయిందండి. హల్లెలూయా. అటు అద్భుతాలు మన గృహాల్లో కూడా దేవుడు జరిగించాలని మరి కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన తండ్రి, నిజంగా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామని ఆయన. మీ మాటలలో మాకు జీవం వెళుతుంది, మీ మాటలలో మాకు శక్తి వెళుతుంది, మీ మాటలలో మాకు ప్రభావం వెళుతుంది. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను దేవా. నాయన మీ నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. వినుచున్న వారందరి హృదయాలలో కూడా దేవా నిజముగా నాయన వారు నీ అందు దయ, నీవు వారి అందు దయ కలిగేటువంటి ప్రవర్తన వినుచున్న వారికి దయచేయండి, వారి ప్రార్థనకు దయచేయండి దేవా. 3 రాజుల హృదయాలను త్రిప్పి నాయన యజ్రా గ్రంథంలో మందిర నిర్మాణం జరిగించిన అదే దేవుడవు నేడు మాతో కూడా ఉన్నావయ్యా. మా ఇళ్లలో ఉన్న సమస్యలు నీకు చాలా చిన్నవి ప్రభువా, అవి మాకు చాలా పెద్దవి. గొప్ప కార్యాలు జరిగించండి, వారి హృదయాలను మార్చండి, కఠినల హృదయాలను మార్చండి, గొప్ప కార్యాలు జరిగించండి. నీ కృపగల హస్తానికి అయ్యా గృహాలలో ఉన్న సమస్యల్ని అప్పగించుకుంటున్నాను. వారి రోదన వేదన అంగీకరించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి అయ్యా. నాయన వినుచున్న వారందరూ లోబడి మారు మనసు పొందుకోవడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకోమని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.